హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వేద అండ్ ఏపీ టాక్స్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్. దానికంటే ముందు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది బిఫోర్ క్లీనింగ్ ఈ విధంగా ఉంది నా కిచెన్ మొత్తం. ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేశాక బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ కిచెన్‌ని క్లీన్ చేసుకుంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. హెల్త్ ఈజ్ వెల్త్ అని అందరికీ తెలుసు. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. హెల్తీగా ఉండాలంటే ఫుడ్ ఒకటే సరిపోదు. హైజీన్ కూడా ఇంపార్టెంటే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? మరి టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిలేయింగ్ ద థింగ్స్. పనులని పోస్ట్‌పోన్ చేయడం ఆపేసేయండి. ఫర్ సపోజ్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నట్టయితే ప్యాకింగ్ గానీ, లేదా ఏదైనా బయట వర్క్స్ లైక్ ఐటీ జాబ్ ఆర్ ఏదైనా ప్యాకింగ్ గానీ, ఇంకా వేరే ఏవైనా వర్క్స్ చేస్తున్నట్టయితే మీరు మార్నింగ్ లేవగానే కుకింగ్ చేస్తూనే బాక్సెస్‌ని ఆర్గనైజ్ చేసుకోవడం, బౌల్స్‌ని మంచిగా వాష్ చేసుకోవడం, ఇలా ఏదో ఒకటి వర్క్ చేసుకున్నారనుకోండి, మీరు లేజీగా ఉండే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. మీరు ఏదైనా వర్క్ ఈజీగా చేసేస్తారు. మధ్యాహ్నం చేసే 5-10 మినిట్స్ వర్క్ మీరు మార్నింగ్ గనక చేసుకున్నట్టయితే వితిన్ 3-4 మినిట్స్‌లో కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మార్నింగ్ లేవగానే అంత రిఫ్రెషింగ్‌గా ఉంటుంది ప్రతి ఒక్కరికి మైండ్. మార్నింగ్ లేస్తే దానికి మించి ఇంకా మంచి హ్యాబిట్ ఇంకా వేరే ఏమీ ఉండదు. సో, ట్రై టు వేకప్ ఎర్లీ మార్నింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీల్ ప్రిపరేషన్స్ చేసుకోవడం. దీనివల్ల కిచెన్ ఎప్పుడూ మెస్సీ అవ్వదు. నీట్‌గా ఉంటది కిచెన్ ఎప్పుడు కూడా. సో, మీరెప్పుడైనా వీక్లీ వన్స్ వెజిటబుల్స్ తెచ్చుకున్నట్టయితే అదే రోజు డిలే చేయకుండా వాటిని మంచిగా ఆర్గనైజ్ చేసుకోండి. మంచి స్టోరేజ్ కంటైనర్స్ ఐదర్ ప్లాస్టిక్ ఆర్ స్టీల్ వాటెవర్ యూ ప్రిఫర్స్. అందులో మంచిగా వెజిటబుల్స్ కట్ చేసుకొని, అలా మీరు పెట్టుకున్నట్టయితే వీక్ మొత్తం మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. జాబ్ చేసే వాళ్ళకు మెయిన్‌గా. లేదు మీరు ఫ్రెష్‌గా అప్పుడే చేసుకుంటా అనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ డే ఏం వండాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడుగాయ అలాంటివైతే ఒకరోజు ముందే ఒలుచుకోవాలి. పాలకూర అయితే లైక్ మంచిగా దాని రూట్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవి ఒకరోజు ముందే మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ రోజు టెన్షన్ అస్సలు ఉండదు. సో, మీల్ ప్రిపరేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌఎడేస్. ఆకుకూరలైతే వెంటనే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ డేస్ ఉంచకండి. అవి త్వరగా పాడైపోతాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫిల్లింగ్ ద స్టాక్. ఏవైనా స్టాక్ అయిపోతుంది అన్నప్పుడే మసాలా కానీ, పప్పులు కానీ ఏవైనా వెంటనే బాక్సెస్‌లో ఫిల్ చేసుకోండి. సో దట్ స్ట్రెస్ పెరగదు. టెన్షన్స్ ఏమీ ఉండవు. మార్నింగ్ మీ మైండ్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది దీనివల్ల. ఫోర్త్ పాయింట్ వచ్చేసి క్లీనింగ్ ది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది బాక్సెస్ వైల్ కుకింగ్. కుకింగ్ చేస్తున్నప్పుడు ఇంకో పక్క బాక్సెస్‌ని జస్ట్ తడి బట్టతోటి వైప్ చేసుకోండి. అంతే సరిపోతుంది. సో దట్ కిచెన్‌లో ఉండే కంటైనర్స్, బాక్సెస్ శుభ్రంగా కనిపిస్తాయి. అండ్ మీ కిచెన్ కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారంటే మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వీక్లీ ఒక్కసారైనా ఆయిల్ పోసుకునే కంటైనర్స్‌ని క్లీన్ చేసుకోండి. ఐదర్ బాటిల్స్ గానీ, స్టీల్ బాటిల్స్ గానీ, లేదంటే స్టీల్ బాక్సెస్ గానీ, ఏవైతే యూజ్ చేస్తారో మీరు ఆయిల్ వేసుకోవడానికి, ఆ బాక్సెస్‌ని చాలా లైక్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ స్టెయిన్స్ హార్డ్ అయిపోతే అంత ఈజీగా పోవు. ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేసుకుంటాను. మీరెప్పుడైనా ఆయిల్ కంటైనర్ వాష్ చేయాలి అనుకున్నప్పుడు, అందులో కొంచెం విమ్ లైక్ 2 ఆర్ 3 డ్రాప్స్ వేసి, హాట్ వాటర్ పోసి పెట్టేయండి. ఒక్క హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాష్ చేయండి. అప్పుడు ఈజీగా స్టెయిన్స్ అన్నీ పోతాయి. మీకు ఎక్కువ కష్టపడనవసరం లేదు. స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా ఎళ్ళిపోతాయి. ఇప్పుడు సిక్స్త్ పాయింట్ వచ్చేసి తాగే వాటర్ బాటిల్స్‌ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి. అట్‌లీస్ట్ 6 మంత్స్‌కోసారి. సో దట్ హెల్త్ విల్ బీ గుడ్. ఎందుకంటే మనం వాటర్ బాటిల్స్‌ని యూజువల్‌గా డిటర్జెంట్స్ తోటి వాష్ చేస్తూ ఉంటాము. సో, డిటర్జెంట్స్ ఈ చాలా స్ట్రాంగ్ డిటర్జెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బాటిల్ ప్లాస్టిక్ తోటి రియాక్ట్ అయినప్పుడు చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ కెమికల్స్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ అది చాలా డేంజర్. సో, ఖచ్చితంగా మార్చేయడానికి ట్రై చేయండి. స్టీల్ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తే చాలా మంచిది.
బట్ ఇన్ కేస్ మీరు స్టీల్ అఫోర్డబుల్ చేయకపోతే గనక ప్లాస్టికే యూజ్ చేయండి. స్టీల్ తీసుకున్నా కూడా మంచి క్వాలిటీ స్టీల్ తీసుకోండి. అందరూ అనుకుంటారు స్టీల్ వాటర్ బాటిల్స్ ఏదైనా మంచిదని. స్టీల్‌లో గూడా చాలా టైప్స్ ఉన్నాయి. అందులో మంచి స్టీల్‌ది గనక మీరు చూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్. సెవెంత్ పాయింట్ వచ్చేసరికి అట్‌లీస్ట్ వీక్లీ ఒక్కసారైనా మసాలా బాక్స్‌ని క్లీన్ చేసుకోండి. ఒకవేళ మీరు యూజ్ చేసే మసాలా బాక్స్ గనక ప్లాస్టిక్ అయితే 6 మంత్స్‌కోసారైనా దాన్ని కూడా మార్చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం వాడే ఈ పసుపు, కారం, ఇంకా వేరే మసాలా పౌడర్స్ లైక్ ధనియాల పొడి ఇవన్నీ కూడా ఫుడ్ ఇంగ్రీడియెంట్సే కాబట్టి ఇవి ఆ ప్లాస్టిక్‌తో రియాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్లాస్టిక్ సర్ఫేస్ వచ్చేసి చాలా రఫ్‌గా అయిపోతది. దానర్థం అది ప్లాస్టిక్ ఫుడ్ తోటి రియాక్ట్ అవుతుంది అని అర్థం. సో, అలా అనిపిస్తే గనక వెంటనే మార్చేయడం మర్చిపోకండి. వీలైతే ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. సో దట్ మీరు ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ గనక మారుస్తుంటే మీకు గూడా కిచెన్‌లో కొత్తదనం కనిపిస్తుంది. అండ్ అది కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్‌ని క్రియేట్ చేస్తుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. అది మనం ఎలా టేక్ కేర్ చేస్తామో అది కూడా మన చేతిలోనే ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇంట్లో చిన్న పిల్లలు గనక ఉంటే ఖచ్చితంగా మీరు ఎర్లీ మార్నింగ్ లేవడానికే ట్రై చేయండి. ఎందుకంటే, ఇన్‌కేస్ మీరు లెవ్వకుండా వాళ్ళతో పాటే లేసినట్టయితే గనక, మీకు చాలా ఇబ్బందవుతుంది. వాళ్ళు మీ వెనకనే వస్తూ ఉంటారు. మీకు ఏ వర్క్ గూడా చేసుకోవడానికి ఉండదు. అండ్ మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. నేను సరిగ్గా చూసుకోవట్లేదా నా పాపని ఆర్ నా పిల్లల్ని అని మీరు ఫీల్ అవుతారు. సో, మీరు ఎర్లీగా లేవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కుకింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరు డిస్టర్బ్ చేయరు మిమ్మల్ని. చాలా మైండ్ కూడా చాలా పీస్‌గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు లెవ్వకన్నా ముందే మీరు జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు గనక లేచినట్టయితే, మీ కుకింగ్ గానీ, వాషింగ్ గానీ, ఆర్గనైజింగ్ గానీ, ఏవైనా క్లీనింగ్ ఉంటే అది గానీ అన్నీ చేసేసుకోవచ్చు. సో, టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పటిదాకా చెప్పిన ఇన్ని పాయింట్స్‌లలో మీరు కనుక ఏవైనా పాటించినా సరే, లేటర్ యూ డెఫినెట్‌లీ థాంక్ మీ. అంత యూజ్‌ఫుల్ అయితాయి ఈ టిప్స్ అన్నీ కూడా. ఇవి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవేమీ తెలీవని కాదు. ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా నేను డైలీ ఫాలో అయ్యేవే. సో, ఇవన్నీ నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అందుకే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. డీక్లటరింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పటికప్పుడు అవసరం లేని వస్తువులను డీక్లటర్ చేస్తూ ఉంటే మీకే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ కిచెన్ కూడా చాలా చూడ్డానికి చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీ మెంటల్ పీస్ కూడా చాలా బావుంటుంది. నేనిక్కడ కింది సెల్ఫ్‌లో ఆయిల్ క్యాన్ ఉండేది. అక్కడ అన్నీ ఆయిల్ స్టెయిన్స్ అయ్యాయి. సో, అది క్లీన్ చేసుకున్నాను. స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేస్తే గానీ ఆయిల్ స్టెయిన్స్ అనేవి పోలేదు. సో, ఎవరైనా ఇట్లాంటి పెద్ద ఆయిల్ క్యాన్స్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఆయిల్ క్యాన్ కింద ఏదైనా క్లాత్ గానీ, లేకపోతే ఏదైనా కవర్ గానీ, ఏదైనా బ్యాగ్ అలాంటివి పెట్టుకోండి. సో దట్ ఆయిల్ స్టెయిన్స్ అనేవి లైక్ ఈ మార్బుల్స్‌కి గానీ, టైల్స్‌కి గానీ స్టెయిన్స్ అవ్వకుండా ఉంటుంది. మీకు కూడా చాలా బెటర్. క్లీనింగ్‌కి ఈజీగా ఉంటుంది. నా బాక్సెస్ అదే అన్ని కంటైనర్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసాను. క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ ఏం చేయలేదు. జస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద బాక్సెస్ మొత్తం వెట్ క్లాత్ తోటి మొత్తం వైప్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సింక్ దగ్గర కూడా మాకిక్కడ విండోలో ఎప్పుడు విండో నుంచి చాలా డస్ట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మా హౌస్ లైక్ రోడ్‌కి దగ్గరే ఉంటుంది. రోడ్ సైడే ఉంటుంది కాబట్టి చాలా డస్ట్ వస్తూనే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా సరే. సో, ఎప్పటికప్పుడు అక్కడ విండో క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నానిప్పుడు ఆయిల్ స్టెయిన్స్ అన్నీ ఉన్నాయని. మెయిన్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నార్మల్ బౌల్స్ కంటే కూడా స్టీల్ కంటైనర్స్ యూజ్ చేసినప్పుడు కర్రీకి గానీ, రైస్‌కి గానీ, రైస్‌కి ఓకే పర్లేదు. బట్ కర్రీకి యూజ్ చేసినప్పుడు తొందరగా హీట్ ఎక్కుతుంది. సో, అందులో మనం ఇట్లా పోపు దినుసులు లైక్ ఆవాలు, జీలకర్ర వేసినప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆయిల్‌లో వేసినప్పుడు మొత్తం చిల్లుతూ ఉంటుంది. అటు ఇటు మొత్తం.
సో, దానివల్ల స్టవ్ మొత్తం కొంచెం ఆయిలీ, ఆయిలీ అవుతుంది. అదొకటి మెయిన్ నాకనిపించిన పాయింట్ డిసడ్వాంటేజ్ అని. బట్ మీరు వెంటనే ఏదైనా లైక్ క్లాత్ తోటి గనక వైప్ చేసుకుంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే మనం డైలీ వాష్ చేయలేము స్టవ్‌ని. సో, అట్లాంటి ప్రాబ్లమ్ ఉంటే గనక వెంటనే వైప్ చేసుకోండి స్టవ్‌ని. సో, చూడ్డానికి చాలా క్లీన్‌గా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని బౌల్స్ ఉండే మార్నింగ్ టిఫిన్ చేశాక వచ్చాయి. టీ బౌల్ అవన్నీ కూడా నేను వాష్ చేసుకుంటున్నానిక్కడ. ఈరోజు ఇంత వర్క్ అయింది. నేను అరౌండ్ 10:30కి స్టార్ట్ చేశాను ఈ క్లీనింగ్ అనేది. ఇప్పుడు టైం వచ్చేసి 2:00 అవుతుంది. ఇంత టైం పట్టేసింది. సింగిల్‌గా ఒక్కదాన్నే చేసుకున్నాను. సో, అందుకే ఇంత టైం పట్టింది. మళ్ళీ ఇంకా మధ్య మధ్యలో కెమెరా సెట్ చేసుకుంటూ ఉన్నాను. సో, అందుకే చాలా టైం పట్టేసింది. బట్ ఫైనల్లీ హవ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఇలా ఆర్గనైజింగ్‌గా ఉంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తది కిచెన్. ఇంకా నేనే అంటే మా అత్తమ్మ అసలు క్లీనింగ్‌కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుతారసలు. వచ్చారంటే ఫస్ట్ రిలాక్స్ అవ్వడం ఉండదు. ఎంతసేపు క్లీన్ చేద్దామా, అది క్లీన్ చేయాలా, ఇది క్లీన్ చేయాలా అని చూస్తుంటారు. అంటే దానర్థం నేను క్లీన్‌గా ఉంచనని కాదు. బట్ నేనొక 80-90% క్లీనింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తే, మా అత్తమ్మ 100కి 100% టైమ్ ఇస్తారు క్లీనింగ్‌కి. మా హస్బెండ్ కాల్ చేశారు. ఇంకా రైస్ పెట్టేసాను. తను వచ్చేసారు. మార్నింగ్‌ది కర్రీ ఉండే. ఇంకా ఈ విధంగా మా లంచ్ పూర్తయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.